హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి టాక్స్. ఇవాళ మార్నింగ్ అయితే నేను అత్తమ్మ భవిష్య ఒక చిన్న మినీ ట్రిప్ అనేది ప్లాన్ చేసినాము. ఏందనేది నేను వీడియో స్టార్టింగ్లో కాకుండా వీడియో మిడిల్లో చెప్తాను. సో ఇక్కడ నేను భవిష్యని అడుగుతున్నా, ఐ యూ రెడీ టు కమ్ విత్ అస్, ట్రిప్కి వస్తావా అని అడుగుతున్నా. యూజువల్లీ నేను భవిష్య అయితే ఎక్కడికి వెళ్ళాము, వర్క్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి వర్క్, వీక్ ఆఫ్ వస్తే తప్ప ఏదో ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం ఎవ్రీ టైం. ఇప్పుడు అక్కడ మంట పెట్టి ఏం చేస్తావు? పాపని తీసుకొని ట్రిప్ వెళ్తున్నామంటే మీకు తెలిసి ఉండాలి, పాప కోసం కావాల్సిన కొన్ని సామాన్లు అంటే లైక్ క్లోత్స్, తన ఫేస్ వాష్, కోల్గేట్ అండ్ బ్రష్, ఒకవేళ అక్కడ స్టే చేస్తే. అండ్ ఇక్కడ రీసెంట్గా చూస్తున్నట్లయితే నేను మదీనా ఒకటి వ్లాగ్ పెట్టాను నా యూట్యూబ్ ఛానల్లో. జోహిత్కి అండ్ చేతన్ బాబుకి కొన్ని మదీనా నుంచి సమ్మర్ క్లోత్స్ అయితే తీసుకోవడం జరిగింది. అవే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. అండ్ పాపకు కావాల్సిన కొన్ని బట్టలు కూడా ప్యాక్ చేస్తున్నాను. మొత్తం అయితే మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బస్సు ఎక్కడానికి వెళ్ళేసరికి అయితే 11:30 ఇన్ ద మార్నింగ్ అనమాట. అండ్ ఇది హాట్ సమ్మర్ కాబట్టి ఏం తినకుండా మేము 2 hours లాంగ్ జర్నీ వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి అత్తమ్మ అన్నది ఏమైనా తిందామని చెప్తే మేము అక్కడ టిఫిన్ చేసి, పాపకి ఆల్రెడీ ఇంట్లోనే మేము ఉగ్గు అనేది ప్రిపేర్ చేసి మార్నింగ్ తినిపించేసి, మేబీ బస్లో మళ్ళీ ఆకలి వేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి బనానా అయితే తీసుకున్నాము పాప కోసము. ఫ్రీ బస్ అయినప్పటి నుంచి అయితే నేను స్వయంగా ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేస్తున్నా ఫ్రీ బస్లో. అసలు సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కడున్నావు, అసలు నీకే తెలియాలి, ఫ్రీ బస్ అనేది ఎందుకు పెట్టినవా తెలీదు, ఎట్లా కొట్లాడుతున్నారు. ఒక ఇంకో ఆడదానికి అసలు స్పేస్ ఇవ్వకుండా నూక్కుంటున్నారు, కొట్లాడుతున్నారు, జుట్టులు పీక్కుంటున్నారు. ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో ఫ్రీ బస్ అయితే ఆయనకే తెలియాలి. ఇట్లా బస్సులోంచి తగలాంచి బయటపడడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మినీ టూర్ అయితే వేస్తున్నామని చెప్పేసి. మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఆమంగల్. సో మా అక్క వాళ్ళ విలేజ్ అనమాట అది. ఇక్కడ మా అక్క డెలివరీ అయిన తర్వాత తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అక్కడ అక్కని విజిట్ చేయడానికి అయితే సర్ప్రైజ్ విజిట్ అనేది ప్లాన్ చేసినాము. సో ఇప్పుడు చూడండి అక్క రియాక్షన్ చూద్దాం. హాయ్ చెప్పు చేతన్. తమ్ముడేడి
చాలా రోజుల తర్వాత అన్నయ్య ఇంకా చెల్లెలు కలుసుకున్నారు. సో ఇక్కడ చూడండి వాళ్ళ ఇద్దరు లవ్ ఎట్లుందో. చేతన్ అయితే చాలా అసలు ఎట్లా చేస్తాడంటే భవిష్యత్తు చూస్తే అసలు బయటికి వెళ్ళనీయడు, చాలా సెక్యూర్గా బిహేవ్ చేస్తాడు. తన చెల్లెలు అంటే వాడికి చాలా ఇష్టము. వేరే వాళ్ళు ఇంకా అస్సలు అవసరమే లేదు. ఆ మొక్కలు ఉంటే చాలు వాడికి. చేతన్ బాబు కంటే నేనే బాగుంది కన్నా అని ఆ సాంగ్ పాడడం వచ్చింది. సో వాడు అదే సాంగ్ పాడుతుంది. మేడపైకి వెళ్ళి వ్లాగ్ చేద్దాం రా నాయనా అంటే పిల్లలు ఇద్దరు నాకన్నా ముందే పైకి అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ కింద నుంచి పెద్దమ్మ వద్దు కిందికి వచ్చేసాయని చెప్పింది. బికాస్ పైన డేంజర్ ఉంది మెట్లు ఎక్కడము. అందుకని చెప్పేసి నేను ఇంకా తినొచ్చేసి మా అక్క వాళ్ళ థర్డ్ చెల్లెలు, తన పేరు మధు. సో తనకు చాలా క్లోజ్ అనమాట. తన నేచర్ చాలా మంచి బిహేవియర్ అమ్మాయి. సో మేము ముగ్గురం అయితే వ్లాగ్ చేద్దామని పైకి వెళ్ళాము. మళ్ళీ కిందికి దిగేసినాం తొందరగా. లంచ్ తినేసిన తర్వాత బయటికి ఈవినింగ్ కొంచెం అలా మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. భవిష్యత్తు తీసుకొని నేను అండ్ చెల్లెలు మధు, చేతన్ బాబుతో స్టార్ట్ అయ్యాము. కొన్ని బనానాస్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఏది కావాలి ఏది కావాలి తీసుకో తీసుకో మరి తీసుకో. నీకేం కావాలి? నీకు ఇది కావాలా? నీకేది చిన్నది కావాలా? నన్ను పట్టుకో బాయ్ చేతన్ బాబు. బాయ్ బాయ్ నాన్న. నేను అత్తయ్య ఈవినింగే తొందరగా స్టార్ట్ అయిపోదామని హైదరాబాద్కి మళ్ళీ బస్సు దొరకదని చెప్పేసి రిటర్న్ రావడమే జరిగింది. ఎందుకంటే అత్తమ్మ మళ్ళీ మామయ్య కోసం మార్నింగ్ లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ అనేది ప్రిపేర్ చేయాలి. మా మామయ్య ఫుడ్ ప్రిఫరెన్స్ అయితే యాక్చువల్లీ నేను ఒక బ్లాగ్ అయితే తీయాలి. తను ఎంత హెల్త్ కాన్షియస్ అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. తొందరలో నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఈవినింగ్ బస్ అయితే
దొరికింది బట్ సీటే కొంచెం కష్టమైందనమాట. బట్ దెన్ మేము ముగ్గురం వచ్చేసాము, నేను, పాప, అత్తమ్మ. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ అయి ఫుడ్ తినేసాము. దట్స్ ఇట్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.